న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ లీగల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. పార్టీలో పనిచేసిన న్యాయవాదులకే పార్టీ పరంగా వచ్చే పదవులలో అవకాశం కల్పించాలని అన్నారు. శనివారం నల్గొండలోని రెవెన్యూ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి నరసింహ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొన్నం అశోక్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు పొందిన న్యాయవాదులు పార్టీ కార్యకర్తలకు తప్పనిసరిగా న్యాయ సహాయం అందించాలని కోరారు. పదవి పూర్తయిన తరువాత పార్టీని విస్మరించడం సరైన విధానం కాదని అన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ బిల్లు పాస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది న్యాయవాదులంతా హర్షించదగ్గ విషయమని, కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయవాదులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ అధికారంలో రావడంలో న్యాయవాదుల పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపారు. న్యాయవాద వృత్తిలో ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయని, వారి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా చేస్తున్న కార్యక్రమాలన్నింటికీ న్యాయవాదులంతా మద్దతుగా ఉన్నారని తెలిపారు. న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సహకారంతో పీపీలు అయిన వారు తరువాత కార్యకర్తలకు సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులలో పార్టీ పరంగా పదవి వచ్చినంతసేపు పార్టీలో ఉండి ఆ తరువాత పార్టీని కార్యకర్తలను పట్టించుకోకపోవడం సరైన విధానం కాదని సూచించారు. పార్టీ కార్యకర్తలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నప్పుడు వారికి న్యాయ సహాయం అందించాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు న్యాయవాది నాంపల్లి భాగ్య, ఏజీపీలు శ్రీనివాస్, వెంకట్రెడ్డి, వీరయ్య, న్యాయవాదులు నామిరెడ్డి మోహన్ రెడ్డి, మేమిన్, రోషన్ జమీర్, ఉమాశంకర్, మేడ మోహన్ రెడ్డి, నఫీస్ ఫాతిమా, చక్రవర్తి, పాషం నరేష్ రెడ్డి, మామిడి శ్రీను, వెంకటేశ్వర్ రెడ్డి, ఈ దేవ, భిక్షపతి గౌడ్, రాజ్కుమార్, పొన్నం రవీందర్, రత్నారెడ్డి, లుక్మాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ను జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈరోజు నల్గొండ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించబడ్డది. ఆ సమావేశంలో ముఖ్యంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, వారికి ఏదైతే ఇన్సూరెన్స్ కానీ, వారి యొక్క 41A గురించి కానీ, తర్వాత స్కాలర్షిప్ల గురించి, స్టైఫండ్స్ గురించి కానీ, ఇలాంటి విషయాల మీద చాలామంది వక్తలు మాట్లాడారు. వారందరి యొక్క అభిప్రాయాలను సేకరించి ఈరోజు మేము రాష్ట్ర కమిటీగా ఏదైతే హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ సమస్యల పట్ల మా ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి కానీ, రేపటి బార్ కౌన్సిల్ వచ్చే రానున్న రోజుల్లో వాటి బార్ కౌన్సిల్ పై నిర్ణయం తీసుకోవడం కానీ జరగడం జరుగుతుంది. మరి దానికి ముఖ్యంగా మా నరసింహ గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ చాలామంది ఎవరైతే మా న్యాయవాద మిత్రులున్నారో లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సంబంధించిన వాళ్ళు చాలా పనిచేశారు. చాలామంది న్యాయవాదులు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. మరి మీకు తెలుసు, న్యాయవాద వృత్తిలో ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వారు ఇదే వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి ఒక రకంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ నిరుద్యోగం ఏదైతే ఈరోజు ప్రాబ్లం ఉందో దాని నుంచి, గవర్నమెంట్ల నుంచి బడ్డని తప్పించి వీళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ జీవన పోరాటం, అందులో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా అవసరం ఉంది. కాబట్టి వారందరికీ కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ కేసుల గురించి కాదు, చాలా విషయాల్లో కూడా వేరే చిన్న చిన్న వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. మనం హౌస్ సైడ్స్ ఇస్తున్నాం, తర్వాత వాళ్ళకు పెన్షన్స్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. అట్లనే అడ్వకేట్ల పట్ల కూడా ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు ఏదైతే ఉందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంకు మేమైతే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి వారి యొక్క సమస్యల పట్ల ఒక సంపూర్ణ అవగాహన కలిగి వారందరూ కూడా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సిద్ధాంతపరంగా ఈరోజు బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఇతరత ఏ మంచి కార్యక్రమం చేపట్టినా దానికి మీ అందరం అండగా ఉండాలని న్యాయవాదులకు కోరడం జరిగింది. వారు కూడా దానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నల్గొండ అనేది ఒక పోరాటాల కిల్లా. మరి ఈ జిల్లా నుంచి చాలామంది న్యాయవాదులు రావడం, వీళ్ళంతా కూడా ఒక కమిట్మెంట్ తోటి రేపటి రోజున ఎటువంటి అవకాశం అవసరం వచ్చినా మేమంతా ఉన్నాం. లీగల్ సెల్ తరఫున బీసీ ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే న్యాయం అందుబాటులో లేని వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి వారికి ముందుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారు ఇచ్చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లాలోని మండలాల నుంచి మిర్యాలగూడ, నిడమనూరు, నక్రేకల్ అన్ని బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదులు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసి వారి వారి సమస్యలను చెప్పడం కానీ ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా కావాల్సిన ఇక అడగడం కానీ జరగడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లాకి సంబంధించి లీగల్ సెల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముఖ్య అతిథిగా మన రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారు, అలాగే స్టేట్ సభ్యులు, అలాగే ఇక్కడ మన నరసింహ గారు, చాలామంది జిల్లాలో ఎంతమంది సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరూ వచ్చారు. అందరికీ స్వాగతించాము. అందరూ ఇక్కడ లీగల్ సెల్ని ఎలా బలోపేతం చేయాలి, అలాగే కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలని ప్రజల్లో ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మాకు ఆగస్ట్ 2న ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో మా ఇండియా మొత్తం ఎంతమంది లీగల్ సెల్ ఉన్నారో అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టారు. కాన్స్టిట్యూషనలిజం అని సంవిధాన్ గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి ఒక సెమినార్ పెట్టారు. ఆ సెమినార్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే అడ్వకేట్ల ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ విని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సమస్యలన్నీ నోట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మంచి కార్యక్రమం జరిగింది. ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.